ఇన్నాళ్లు పార్టీ జెండా మోసి పార్టీ కోసం కష్ట నష్టాలు కూర్చిన వారికే టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందన్న విశ్వాసం తమకుందని స్పష్టం చేశారు యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి. పార్టీ టికెట్ వ్యవహారంపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో తమ వైఖర్యంతో చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చామన్నారు. పార్టీ కోసం శ్రమించిన వారిపై ఫిర్యాదు చేస్తూ టికెట్ ఇవ్వొద్దంటూ అడ్డుపడుతున్న వారి మాటలకే పార్టీ విలువ ఇవ్వకపోవచ్చు అన్నారు. తాము పార్టీ కోసం పనిచేశామని, పార్టీ ద్వారా ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదన్నారు. ఇదే అభిప్రాయంతో మరోసారి ఎన్నికలు వెళ్లేందుకు సిద్ధమయ్యామని కొండారెడ్డి వివరించారు. టికెట్ విషయంలో టీడీపీ తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఇంతకాలం వెంట నడిచిన కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటామని కొండారెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఇవాల్టి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం మీద పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. వాటి నేపథ్యంలో మాకు గత 4 దశాబ్దాలుగా అండదండలుగా ఉన్న కార్యకర్తలకు మేము అభిప్రాయం తెలియజేయడానికి కోసమే, వాళ్ళకు అభయం చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ మీ ద్వారా తెలియజేయడం కోసమే మేము ముందుకు వచ్చాం. ఇప్పటిదాకా మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలే. ఏమైనా పుకార్లు షికార్లు చేస్తా అంటే దానికోసం వెయిట్ చేద్దాం. మనము తెలుగుదేశం పార్టీలో 2014లో చేరినాము. 14లో చేరే సందర్భంలో మనం పార్టీలోకి వచ్చినాం కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్కి గెలిపించుకున్నాము. మున్సిపాలిటీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు అన్నిటికీ ఖర్చు పెట్టుకున్నాము. మన ఎమ్మెల్యేకి ఖర్చు పెట్టుకున్నాము. మళ్ళా మధ్యలో మున్సిపల్ చైర్మన్కి వస్తే దానికి ఖర్చు పెట్టుకొని అన్ని కార్యక్రమాలను పార్టీ కార్యక్రమంగా మనం తీసుకొని పోయి మనకు వేటికి విరవకుండా ముందుకు పోయినాం. ప్రతి పార్టీ కార్యక్రమాన్ని కూడా భుజాల మీద వేసుకుని జెండా మోసి కార్యకర్తల అండదండలతో దిగ్విజయంగా నెరవేర్చినాం. కార్యకర్తల అండదండలతో దిగ్విజయంగా నెరవేర్చడానికి కూడా అంటే జిల్లాలో ఉత్తమంగా నెరవేర్చినాం. మిగతా అందరికంటే కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను 2014లో టికెట్ తీసుకొని కంటెస్ట్ చేసే సందర్భంలో కూడా మేము ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది. మేము గ్యారంటీగా గెలుస్తామనేది లేదు సార్, అనుమానం అయినప్పటికీ కూడా టికెట్ మేము కావాలని కోరుకుంటున్నాము, మేము కంటెస్ట్ చేస్తామని చెప్పినాము ఆ సందర్భంలో. అంటే అప్పటి మన జిల్లాలో ఉండే వేవును గమనించి ఆ సందర్భంలో మరి కష్ట నష్టాలకు ఓర్చుకొని అన్నిటికీ విరవకుండా ముందుకు పోయి ఇప్పుడు కూడా ఈ 4-5 సంవత్సరాలు కూడా అన్నిటి కార్యక్రమాలను ఒక్క పైసా బెనిఫిట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని నుంచి ఒక్క పైసా కూడా బెనిఫిట్ పొందకుండా అన్ని కార్యక్రమాలను నెరవేరుస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే స్పిరిట్తో మేము కంటెస్ట్ చేయాలనే ఆలోచన ఉంది. దానికి ఇంకా భరోసా ఉంది, మాకైతే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి గారు జెండా మోసడానికి అవకాశం ఇస్తారండి. జెండా మోసడానికి అనేదే కాకుండా ప్రజాబాహుల్యంలో ఎవరికైతే మంచి స్పందన ఉందో, ఎవరికైతే ప్రజల అండదండలు ఉన్నాయో వారికే టికెట్ ఇస్తామని. సో ఆ విధంగా చూస్తే అన్ని సర్వేల ప్రకారం కూడా వరదరాజులరెడ్డి గారు నంబర్ 1గా నిలిచి ఉన్నారు. అది పార్టీ వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. సో ఇది ఇంకా దానికి అదే నమ్మకం మాకే టికెట్ వస్తుందని. ఒకవేళ అందుకు వ్యతిరేకంగా జరిగితే అప్పుడు ఇన్నాళ్ళు మాకు అండదండగా ఉన్న కార్యకర్తల అభిప్రాయము నిర్ణయం మేరకు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలన్నా మరొకట అని ఆలోచించి మా నిర్ణయం మేము తీసుకుంటాం. అనేది అది పార్టీ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంపిటెన్స్ నుంచి ఇంకొకరి ప్రొద్దుటూరులో ఒక స్థానికంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన ఇంకొక నాయకుడు, నియోజకవర్గంలో ఒక స్థాయి కలిగిన నాయకుడు మాకు కావాలంటే అతనికి పోటీ పడతా అంటే అది అర్థం ఉంది. అట్లా కాకుండా ఫలానా ఇతనికి వద్దు అనేది, అది ఎవరైతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జిల్లాలో అత్యధికంగా లబ్ధి పొందిన వాళ్ళ నుంచి ఇప్పుడు ఆ మాట రావడం అనేది కొంచెం దురదృష్టకరం. పార్టీ కూడా ఏం చేయాలనేది పార్టీ నిర్ణయించుకోవాల్సింది. అన్ని చోట్ల వ్యతిరేకతలు ఉన్నాయి. ఎక్కడ అక్కడ మైదుకూరులో ఉన్నది, బొద్దివేలులో ఉంది, కమలాపురంలో ఉంది, అన్ని చోట్ల మేమైతే 0 బెనిఫిట్ పొందాం. మమ్మల్ని వద్దనేటోళ్ళు అత్యధికంగా బెనిఫిట్ పొందారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.